తిరుమల. ఈ పేరు పలికినా లేక మదిలో తలుచుకున్నా సరే గోవిందనామం మన చుట్టూ మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవారు మనోనేత్రం ఎదుట ప్రత్యక్షమై పరవశంలో ముంచేస్తారు. తిరుమల అంటే అద్భుతం మాత్రమే కాదు, అణువణువున ఆధ్యాత్మికత వెలసిల్లే సప్తగిరుల కోట, ఆ గోవిందుడికి చేరువ చేసే సనాతన బాట. ఒక్క తిరుమల మాత్రమే కాదు, ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరము, ఆ పావన స్థలం ఆవిర్భావము ఆద్యంతం ఆసక్తికరమే. 2023 ఫిబ్రవరి 13వ తేదీ నాటికి కలియుగం ప్రారంభమై 5125 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కలియుగంలోనే శ్రీనివాసుడు 7 కొండలపై శిలారూపంలో కొలువు తీరగా, ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం 7 కొండల దిగువన తిరుపతి వెలిసింది. ఆనాడు తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. క్రూర జంతువుల భయంతో గుంపులు గుంపులుగా వెంకటేశ్వర స్వామి భక్తులు అంతా కాలినడకన తిరుమలకు పాదయాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమలపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే జరిగేవి. ప్రతిరోజు తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్ళి రావటం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బయలుదేరటమే. భారమంతా ఆ వెంకటేశ్వరుడి మీదే వేసి భక్తులు 3 నామాల వాడికి సేవ చేసుకుని వచ్చేవారు. అర్చకులకు కూడా ఇదే దుస్థితి. దీంతో పూజారులంతా కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని కొత్తూరు, కోట ఊరుగా పిలిచేవారని చరిత్ర చెప్తోంది. శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సాంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు, తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథ స్వామి శిలా విగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన ప్రతిష్ఠించేందుకు ఆలయాన్ని నిర్మించారు. ఆ శ్రీరంగనాథ స్వామి శిలా విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బతిన్నది. దీంతో దాన్ని పక్కన పెట్టి ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్ఠించారు. పక్కన పెట్టిన రంగనాథ స్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం 4 వైపులా మాడవీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా, రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220-40 మధ్యకాలం నుంచి తిరుపతిగా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అప్పటి నుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు 3 సార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడవీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీ నాటికి, అంటే 2023 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి 893 ఏళ్ళు అవుతోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ అనేక అంశాలపై సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్తంగా 893వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 4 మాడ వీధుల్లో మహాప్రదర్శన ఉండనుంది.